హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే వాలంటీర్లు అండి. ఎందుకంటే వాలంటీర్ల గురించి ఈ సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం చాలామంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసేశారు. ఒక్కలో ఇద్దరు కాదండి, ఇంచుమించుగా లక్షల సంఖ్యలో అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాజీనామా చేసేశారు. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి గెలవాలా, వైసీపీ ప్రభుత్వం రాలా, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి రాజీనామా చేసేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటి అనేది నాకు నిన్నటి నుంచి దొలిచేస్తుంది. దాని గురించి మీ దగ్గర ఏమైనా అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే కావాలని రాజీనామా చేసిన కొంతమంది అయితే వైసీపీ వాళ్ళు బలవంతంగా కొంతమంది చేత రాజీనామా చేయించారు. ఇది యథార్థం. కావాలని నేనేదో కుట్ర జమ్మాలి లేకపోతే మసిబూసి మారేడుగా చేయాలని చెప్పట్లా. వాస్తవంగా కావాలని కొంతమంది వైసీపీ నాయకులే వాలంటీర్లతో రాజీనామా చేయించారు బలవంతంగా. కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. జగన్ గారిని గెలిపించుకోవాలి, మేము మాకు జగన్ గారు ఆద్యుడు ఆరాధ్యుడు అని కొంతమంది అయితే కనుక రాజీనామా చేశారు. మరి రాజీనామా చేసిన ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది వాలంటీర్లు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మరలా టీడీపీ అధికారంలోకి వచ్చింది. మరి వాళ్ళని తీసుకుంటారంటారా, తీసుకోదంటారా? ఎందుకంటే ఆల్రెడీ రాజీనామా చేసేసరిగా మరి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుందంటారా? లేదా వాళ్ళ రాజీనామాల్లో గతంలో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా? యాక్సెప్ట్ చేయడానికి ఏముండదండి. ఇది ఏంటంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకుని ఆస్కారం అయితే కనుక ఉండదని నేను అనుకుంటున్నా. మీ అభిప్రాయం కూడా చెప్పచ్చు, తప్పలేదు. కాకపోతే కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాళ్ళు బాధపడరు, బలవంతంగా రాజీనామా చేయించారు కొంతమంది చేత. ఏంటి అభిమానం ఉందని చెప్పు, కావాలని నువ్వు మానేస్తున్నానని చెప్పు, జగన్ గారి కోసం నేను రాజీనామా చేస్తానని చెప్పు కొంతమంది చేత రాజీనామా చేయించారు. వాస్తవం అంటే ఇది. ఆ రాజీనామా చేయించి బలవంతంగా రాజీనామా చేయించినటువంటి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు నిజంగా బాధపడతారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఎలా రాజీనామా చేసిన వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వీళ్ళందరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అంటారు, ఎలాంటి సందేహం లేదు. కాబట్టి రానున్న కొత్త ప్రభుత్వం టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం మరలా వాళ్ళని కూటమి ఏదైతే ఉందో మరలా వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తుందా? లేకపోతే మీరు రాజీనామా చేసేసారు కదా బాబు, చేశారు ఎలాగో చేసిన పండు అని చెప్పేసి కొత్త వాళ్ళని తీసుకుంటుందా? ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. వీళ్ళ పరిస్థితి ఎవరు ఆలోచించట్లేదు ప్రస్తుతానికి. అది రానున్న 2 రోజుల్లో నాకు తెలిసి తెర మీదకి వస్తుంది ఈ అంశం. కానీ ముందుగానే మనం ఈ విషయం చెప్తున్నాం. కాబట్టి ఈ రాజీనామా చేసిన ఎన్ని వేల మంది, లక్షల మంది అయితే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మళ్ళీ వాళ్ళే వెళ్ళిపోయారు, జాయిన్ అయిపోవచ్చా? వాళ్ళు రాజీనామా చేసిన వాళ్ళని జాయిన్ చేసుకుంటారా? ఇలా చాలా ప్రశ్నలు అయితే కనుక ఉండిపోయాయండి. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మళ్ళీ గవర్నమెంట్ ఏర్పడాలి. కాబట్టి గవర్నమెంట్ ఏర్పడాలి. ఈ లోపల మళ్ళీ జాయిన్ అవడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఎలాగో వాలంటీర్లు చేస్తే మరలా ఈ పెన్షన్లు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ వాలంటీర్లు మళ్ళీ విధుల్లోకి జాయిన్ అవుతారా, జాయిన్ చేసుకుంటారా, జాయిన్ చేసుకోరా? లేకపోతే కనుక అసలు టీడీపీ ప్రభుత్వం మరలా కొత్త వాళ్ళు రిక్రూట్ చేస్తుందా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. మీకేమైనా తెలిస్తే మీ అభిప్రాయాన్ని పూర్తిగా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. చూస్తున్న మీరందరూ కూడా లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.